నమస్తే, వెల్కమ్ టు వెటా న్యూస్. విజయవాడలో మామూలుగానే టెంపరేచర్స్ చాలా హైలో ఉంటాయి. అలాంటిది అక్కడ రాజకీయం ఇప్పుడు మరింత వేడెక్కింది. విజయవాడలో అన్నదమ్ముల సవాళ్లు ఆసక్తిని రేకెస్తున్నాయి. మాజీ ఎంపీ కేశినేని నాని, తాజా ఎంపీ కేశినేని చిన్ని మధ్య మాటల యుద్ధం మరింతగా రచ్చరాజేస్తుంది. ఎంపీ చిన్నిపై ఎక్స్లో విమర్శలు చేస్తూ మాజీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. దానికి ప్రత్యేకగా సైకోల్ను పట్టించుకోవద్దు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ చిన్ని ట్వీట్ చేయడం వివాదాన్ని మరింత రచ్చ చేసిందని చెప్పాలి. కేశినేని చిన్ని తన కార్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించాలన్నారు కేశినేని నాని. విజయవాడలో ఎన్టీఆర్ కార్యాలయం సాక్షిగా కేశినేని చిన్ని చేయని అక్రమ దందాలు లేవని, ఇసుక వ్యాపారం, ఫ్లై యాష్, గ్రావెల్, భూదందాలు, పేకాడ్ గృహాలు నడిపించారని, రేషన్ మాఫియా దగ్గర వసూళ్లు చేశారని ఆరోపించారు. చిన్ని కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి చార్లెస్ శోభరాజ్ పేరు పెట్టుకోవాలని ప్రజల కోరిక అంటూ నాని ట్వీట్ చేశారు. కేశినేని నాని చేసిన ట్వీట్కు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించిన ఒక సైకో తిరుగుతున్నారని, సోషల్ మీడియాలో కసి, పగ, ద్వేషంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషం చిమ్ముతున్నారని, అలాంటి ట్వీట్లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎంపీ కేశినేని చిన్ని ట్వీట్ చేశారు. కేశినేని చిన్ని సృష్టించిన బినామీ కంపెనీకి విశాఖలో ఏకంగా 60 ఎకరాలు పంపిణీ చేయడం ఏంటని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ పేరును ఎంపీ చిన్ని దుర్వినియోగం చేస్తున్నారని నాని అన్నారు. మరోవైపు టీసీఎస్కు భూమి కేటాయించడాన్ని ఆయన ప్రశంసించారు. తన తమ్ముడు సృష్టించిన బినామీ కంపెనీకి విశాఖలో ఏకంగా 60 ఎకరాలు పంపిణీ చేయడం ఏంటని సీఎం చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకి లేఖ కూడా రాశారు కేశినేని నాని. ఉర్సా సంస్థ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని రూపొందించిన బినామీ మోసపూరిత సంస్థ అంటూ ఆరోపణలు చేశారు కేశినేని నాని. ఈ సంస్థకు ఎలాంటి అనుభవం, అలాగే ప్రధానంగా విశ్వసనీయత లేదని విమర్శించారు. ఉర్సా సంస్థ డైరెక్టర్లో ఒకరైన సతీష్ ఎంపీకి ఇంజనీరింగ్లో క్లాస్మేట్, అలాగే చాలా కాలంగా సన్నిహితుడిని ఆయన పేర్కొన్నారు. అలాగే గతంలో అపఖ్యాతి పాలైన సంస్థల్లో వ్యాపార భాగస్వామి అని కూడా ఆయన వెల్లడించారు. అమాయక కొనుగోలుదారులను మోసం చేసి సంస్థ మూసేశారని ఆయన గుర్తు చేశారు. ఆ సంస్థకు భూమి కేటాయింపు వెనక ఎంపీ పలుకుబడి ఉపయోగించారని ఆయన తెలిపారు. అలాగే సీఎంతో పాటు ఆయన కుమారుడు లోకేష్ పేరును కూడా వాడుకుంటున్నట్టుగా చంద్రబాబుకు నాని ఫిర్యాదు చేశారు. టీడీపీ తరపున 2 సార్లు విజయవాడకు ఎంపీగా గెలిచిన కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించారు. దీంతో కేశినేని నానికి బదులుగా ఆయన సోదరుడు కేశినేని చిన్నిని రంగంలోకి దింపారు సీఎం చంద్రబాబు నాయుడు. 2024 ఎన్నికలకు ముందే టీడీపీకి రాజీనామా చేశారు కేశినేని నాని. ఆ తర్వాత వైసీపీ తరపున విజయవాడ లోక్సభ స్థానానికి పోటీ చేశారు. తన చేతిలో తన తమ్ముడు ఓడిపోతాడని జోష్యాలు చెప్పారు కేశినేని నాని. కానీ కూటమి ప్రభంజనంలో తన తమ్ముడు కేశినేని చిన్నిపై పోటీ చేసి ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రాజకీయంగా కేశినేని నాని కేశినేని చిన్నిపై విరుచుకుపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో వ్యాపారాలకు పరిమితమైన కేశినేని చిన్ని విజయవాడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2023లో నాని చిన్నీల మధ్య గొడవ మరింతగా ముదిరిపోయింది. ఉర్సా సంస్థ డైరెక్టర్లో ఒకరైన సతీష్ ఎంపీకి ఇంజనీరింగ్లో క్లాస్మేట్, అలాగే చాలా కాలంగా సన్నిహితుడని ఆయన పేర్కొన్నారు. గతంలో అపఖ్యాతి పాలైన సంస్థలో వ్యాపార భాగస్వామి అని కూడా ఆయన వెల్లడించారు. అమాయకపు కొనుగోలుదారులను మోసం చేసి సంస్థను మూసేశారని ఆయన గుర్తు చేశారు. ఆ సంస్థకు భూమి కేటాయింపు వెనక ఎంపీ తన పలుకుబడిని ఉపయోగించారని కూడా తెలిపారు. రాజకీయ నాయకుల మౌనం వెనక ఏదో ఒక వ్యూహం దాగి ఉంటుందంటున్నారు. అలాగే కేశినేని నాని రాజకీయ అజ్ఞాతం కూడా ఎంతో కాలం నిలవలేదు.
కొన్ని రోజులుగా ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారనే ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారనే ప్రచారం చాలా బలంగా వినిపిస్తుంది. ఈ వార్తలు విజయవాడ రాజకీయాల్లో కూడా చాలా హాట్ టాపిక్గా మారిపోయాయి. కూటమిలోని కీలక నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీలను వ్యక్తిగతంగా తీవ్రస్థాయిలో విమర్శించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి లేదా కూటమిలోకి తీసుకోకూడదని తీర్మానం చేశామని చిన్ని అయితే కొండబద్దలు కొట్టారు. కేశినేని నాని గతంలో చేసిన విమర్శలు ఈ పరిధిలోకి వస్తాయో రావో కమిటీ పరిశీలిస్తుంది. ఒకవేళ ఆయన చేసిన వ్యాఖ్యలు కమిటీ నిర్దేశించిన గీతను దాటలేదని భావిస్తే ఆయన చేరికకు అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ తీవ్ర విమర్శలు చేసిన వారి కోవలోకి వస్తే మాత్రం తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదు. కూటమి ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం ఏదైనా తాను శిరసావహిస్తానన్నారు. ఒకవేళ టీడీపీ తలుపులు మూసుకుంటే కేశినేని నానికి రాజకీయ భవిష్యత్తు ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఫేస్బుక్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మైలురాయి ప్రజా జీవితంలో సుదీర్ఘ ప్రయాణాన్ని, దశాబ్దాల రాజకీయ నాయకత్వం, పాలన, ప్రజాసేవను సూచిస్తుందని నాని తెలిపారు. చంద్రబాబు మంచి ఆరోగ్యం, నిరంతరం బలం, ప్రజా జీవితంలో సేవలో మరిన్ని చురుకైన సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్తూ కేశినేని నాని పోస్ట్ చేశారు. ఒంట్లో అంత ద్వేషం పెంచుకుని బ్రతకటం మంచిది కాదని, కూతురికి ఉన్న మంచి రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలో కేశినేని నాని తన ప్రయాణాన్ని నిర్దేశించుకోవాలి అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.